అంటే ఈరోజు నీకు బిడ్డలు ఉంటే ఎవరిని ఎక్కువ చూస్తున్నావు, ఎవరిని తక్కువ చూస్తున్నావు? స్త్రీ అయినా పురుషుడైనా మీరు దేవుని శిక్షకు పాత్రలు కాక తప్పదు సుమా. కారణం ఎలా ఉండాలి? రెండోది, కవుగిట బిడ్డ ఒక విధంగా చూస్తావు, సంఘంలో బిడ్డ చెప్పాలి మరి. సంఘంలో బిడ్డ ఎలా ఉండాలా? ఎలా ఉండాలి? ఈ కవిగిటం సేవకులం, విశ్వాసులం, విశ్వాస జీవితంలో కొనసాగేటువంటి జీవం గల దేవుని వారసులం. కన్నబిడ్డ ఈ పక్కన ఉంటే ఈ పక్క ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఆత్మీయ కన్నబిడ్డ. లేక ఆత్మీయ కన్నబిడ్డ ఈ పక్క ఉంటే ఈ పక్క ఇంకో బిడ్డ వచ్చాడు, ఆత్మీయ బిడ్డ. ఇద్దరు సరిపోయారు కదా, ఎట్లా? ఎక్కడ వచ్చిన పెట్టుకో. ఇంకోడు వచ్చాడు, ఏయ్ ఈ కాలు తీసేటాయి, ఈ పక్క కూర్చో. స్థలం లేదండి. మనసులో స్థలం ఉంటే ఎక్కడ ఉండాలి? మనసులో స్థలం ఉంటే నీ ఇంటిలో ఎక్కడైనా సరే స్థలం ఉంటుంది. ఈ విధంగా నీ బిడ్డలను పెంచుతున్నావా? ఈరోజు నీ బిడ్డలే ప్రాముఖ్యమైన బతుకుతున్నావా? మరి ఆ బిడ్డల సంగతి అంటే దేవుని దయ ఎప్పుడు వస్తుంది నీకు? ఇది కూడా కావాలిగా. మనుషుల దయ ఎప్పుడు వస్తుంది నీకు? అది కూడా కావాలిగా. అందుకనే కదండి ధర్మశాస్త్రం అంతా దేన్ని పోలింది? ఏ వాక్యంతో పరిపూర్ణమైంది? నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించొద్దు అని పోలిందా? ఈ క్రైస్తవులు దరిద్రులకి చెప్పడానికి ఈ వాక్యమో, ఈ క్రైస్తవులకి చెప్పడానికి ఈ వాక్యమో. క్రియ ఎవరు చేస్తాడు? మీ తాత చేస్తాడా? ఎవరు చేస్తాడు క్రియ? నువ్వే. నిన్ను వల్ల ఏం చేయాలి? నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ ప్రేమలో కుడి పక్క బిడ్డ ఉంటే ఎడం పక్క బిడ్డకి, భుజాల మీద ఉన్న బిడ్డకి తారతమ్యం ఉండకూడదు.